బట్ ఆ ఊర్లో అననీయ అనే ఒక శిష్యుడు ఉన్నాడు. శిష్యుడు అంటే ఎవరు? బైబిల్లో దేవుడు శిష్యుడి గురించి ఏమని రాయించినాడు? శిష్యుడు అంటే మామూలు వ్యక్తా, లేకపోతే మామూలు వ్యక్తుల కంటే ఎక్కువ ఉన్న వ్యక్తి అంటే వ్యక్తి కాదు. మామూలు కంటే అందరిలాగా ఉన్న వ్యక్తి కాదు, అందరికంటే ఎక్కువగా ఉన్న వ్యక్తి. అంటే ఏ విషయంలో ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తి అంటే డబ్బు విషయంలో కాదు, లేకపోతే ఆస్తులు సంపాదించే విషయంలో కాదు. ఇప్పుడు మామూలుగా లోకంలో ఉంటున్న మనుషులకి, ధనవంతులకి, పేదవాళ్ళకి ఎట్లయితే తేడా ఉంటుందో అట్లనే ఇక్కడ ఆత్మీయతలో ఉండే వాళ్ళకి, లోకస్తులకి, లేకపోతే అవిశ్వాసంగా ఉండే వాళ్ళకి ఈయన చాలా డిఫరెంట్ అనమాట. ఇక్కడ దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు ఉండను. శిష్యుని గురించి బైబిల్లో ఏమని రాయబడిందంటే శిష్యునికి ఉన్న ప్రత్యేకత చాలా మనుషులు అందరిలాగా లోకానుసారంగా బ్రతుకుతుండే మనుషుల్లాగా ఈ శిష్యువులు ఉండరు అనమాట. అసలు శిష్యుని గురించి దేవుడు ఏం చెప్తాడంటే లూకా సువార్త 14వ అధ్యాయము, అసలు శిష్యులు ఎట్లా ఉంటారు, అసలు వాళ్ళ జీవిత విధానం ఎట్లా ఉంటుందని ఒకసారి మనం బైబిల్లో చూస్తే లూకా సువార్త 14వ అధ్యాయము 26వ వచనం. 14వ అధ్యాయము 25, 26 వచనాలను చదువుకుందాం. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనా నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణంను సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఇప్పుడు శిష్యుడు అంటే ఇప్పుడు మనం ఏమనుకోవచ్చు, ఇప్పుడు దమస్కులో అననీయ అనే ఒక శిష్యుడు ఉన్నారనమాట. ఆ శిష్యుడికి మీనింగ్ ఏంటంటే వాళ్ళకి ఎవరికంటే ఇంట్లో అక్క చెల్లెల కంటే, అన్నదమ్ముల కంటే, తల్లిదండ్రుల కంటే, ఇంకా ఎవరికంటే తన ప్రాణం కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు. అంటే ఏసే కంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించకూడదు. ఎవరెవరిని? కుటుంబ సభ్యుల్లో అందరికంటే ఎవరిని ఎక్కువ ప్రేమించాలా? ఇప్పుడు శిష్యుడికి ఉన్న లక్షణం ఏమిటని దేవుడు చెప్తున్నాడంటే శిష్యుడికి ఉన్న లక్షణాలు ఏంటివి? అన్నదమ్ములను ఎక్కువగా ప్రేమించకూడదు, అక్క చెల్లెల్ని, కుటుంబ సభ్యుల్లో ఇంకా ఎవరిని ప్రాణం కూడా ఎక్కువగా ప్రేమించుకోకూడదంట. ఇప్పుడు అట్లయితే ఎవరైతే చేయకుంటారో వాళ్ళు నా శిష్యులు అంటున్నారు. ఇప్పుడు దమస్కులో అననీయ అనే శిష్యునికి మరి బైబిల్లో దేవుడు మరి ఇంట్లో కుటుంబ సభ్యులని ప్రేమించకూడదా, లేకపోతే భార్య పిల్లల్ని ప్రేమించకూడదా, లేకపోతే అన్నదమ్ములను ప్రేమించకూడదా అంటే ప్రేమించవచ్చు. అయితే ఎవరికంటే ముందుగా ప్రేమించాలా? ఎవరి తర్వాత ప్రేమించాలా? ఫస్ట్ దేవుణ్ణి, తర్వాత మన వెనకాల ఎవరి లిస్ట్ ఉండాలా? భార్యలు, పిల్లలు, లేకపోతే కుటుంబ సభ్యులు, అమ్మ నాన్నలు అందరికంటే ఎక్కువ ప్రేమించాలి కదా. ఇప్పుడు శిష్యుడుగా ఉన్న ఆయనకి ఇప్పుడు ఒంటరిగా ఉన్నట్లా, లేకపోతే అందరితో ఉన్నట్లా? ఒకవేళ అందరితో ఉన్నా కూడా ఒంటరిగా ఉండే ఫీలింగ్ ఎవరికి ఉంటుంది కదా. ఎందుకంటే చాలా డిఫరెంట్ ఉంటుంది. లోకంలో ఉండే వాళ్ళకి శిష్యుడికి చాలా డిఫరెంట్ ఉంటుందా లేదా? లోకంలో ఉండే మనుషులు ఏం చేస్తారు? అందరినీ ఫస్ట్ ప్రేమిస్తారు కదా, భార్యని, పిల్లల్ని, తల్లిదండ్రులు అందరిని ప్రేమిస్తారు, కానీ తర్వాత దేవుణ్ణి లాస్ట్కి వేసేస్తారు. కానీ ఇక్కడ అననీయ అనే శిష్యుడు ఎట్లా ఉంటున్నాడు? ఫస్ట్ దేవుణ్ణి ప్రేమించిన తర్వాత తన కుటుంబ సభ్యుల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు కదా. ఇక్కడ ప్రాణంతో సహా ద్వేషింపకుంటే, వీళ్ళందరినీ ద్వేషింపకుంటే నా శిష్యుడు. ఎందుకు దేవుడు వీళ్ళందరినీ ద్వేషించమని చెప్తున్నాడంటే ఎక్కువగా మనము దేని మీద అయితే ప్రేమ పెట్టుకుంటామో అదే మనకి ఇష్టం అయిపోతుంది కదా. అందుకే దేవుడు ఫస్ట్ ఏమంటాడు? నన్నే ఫస్ట్ ప్రేమించాలని కోరుకుంటాడు. ఇప్పుడు అననీయాల నుంచి మనం ఏం చూస్తున్నాము? శిష్యుడుగా ఉన్న అననీయ ఇప్పుడు ఎలాంటి లక్షణం ఉంది? అందరికంటే ఎక్కువ ఎవరిని ప్రేమిస్తున్నాడు? దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. ఇంకా శిష్యునికి ఉన్న లక్షణం ఏంటి అని ఇంకోటి చూస్తే లూకా సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. మరియు ఎవడైనా తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. ఇప్పుడు శిష్యుడుగా ఉండాలంటే ఫస్ట్ ఎవరిని ద్వేషించాలా? కుటుంబ సభ్యులని. అంటే ద్వేషించాలంటే వాళ్ళతో కఠినంగా ఉండమని చెప్పట్లేదు దేవుడు. ఫస్ట్ నన్ను ప్రేమించిన తర్వాత కుటుంబ సభ్యులను ప్రేమించాలని చెప్తున్నాడు. ఇప్పుడు రెండో విషయము, సిలువను ఎత్తుకొని దేవుణ్ణి వెంబడించాలంట. సిలువ అంటే మనకి ఏం గుర్తొస్తుంది? సిలువ అంటే యేసుప్రభుల వారు ఆ ఘోరమైన కలువరిగిరిలో కార్చిన రక్తం మనకు గుర్తొస్తుంది కదా. సిలువ అనేది శ్రమకి సాదృశ్యమా, లేకపోతే సంతోషానికి సాదృశ్యమా కదా. ఆ సిలువను యేసేలో చూసినప్పుడు చాలా శ్రమలు అనుభవించినాడు కదా. ఇప్పుడు అలాంటి సిలువని మోసుకొని మనం ఏం చేయాలంట?
ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడు, ఎవడైనను తన సిలువను అంటే ఎవరి సిలువ వాళ్ళే తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. ఇప్పుడు ఎవరికి అందరికి సిల్వలు ఉన్నాయా లేవా అంటే, ఏ సిల్వలు యేసుప్రభుల వారు ఆ రోజు కల్వరి కొండపై మోసిన సిల్వనా అంటే కాదు కదా. ఇప్పుడు వ్యక్తిగతంగా లేకపోతే సాదృశ్యంగా ఇప్పుడు కర్ర 2 కర్రలు వేసుకొని నిలువు కర్ర అడ్డు కర్ర వేసుకొని మోయడం ఎవరికైనా ఈజీనా కాదా కదా. ఎందుకంటే శరీరంతో మనం మోస్తాం, కొంచెం బరువు ఉంటుందేమో కానీ మానసికంగా ఎవరు సిలువను మొయ్యరు కదా. ఇప్పుడు దేవుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడు, ఎవడైనను తన సిలువ, అందరికి ఒక్కొక్క సిలువ ఉంటుంది. మరి ఏం సిలువ అంటే, ఆ రోజు యేసుప్రభుల వారు కల్వరి సిలువలో ఎట్లయితే శ్రమకు సాదృశ్యంగా ఉంటుందో అట్లనే మన జీవితంలో సిలువ అంటే ఏంటంటే మన శ్రమలే మనకు సిలువలు కదా. ఇప్పుడు శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమలు అనే సిలువను మోసుకొని మనం ఏం చేయాలా, యేసుప్రభుల వారిని వెంబడించాలా. చాలామందికి ఎట్లుంటుందంటే శ్రమ వస్తేనే దేవుణ్ణి వదిలిపెట్టేస్తారు. దేవుడు అట్లా చెప్పట్లా, తన సిలువను మోసుకొని వెంబడించాలా. దేవుని ఏం చేయాలా, అనారోగ్యం అనే సిలువ మన జీవితంలో ఉంటుంది, ఇబ్బందులు అనే సిలువ ఉంటుంది, ఆర్థిక పరిస్థితులు అనే సిలువ ఉంటుంది, అప్పులుండే సిలువ ఉంటుంది. ఇట్లా ఏదో జీవితంలో ఎవరి కుటుంబ సభ్యుల్లో ఏదో ఒకటి సిలువ ఉంటుంది కదా. ఆ సిలువను మోసుకుని మనం ఏం చేయాలంట, యేసయ్యని వెంబడించాలా. మరి యేసయ్య నిన్ను వెంబడిస్తున్నా కూడా నాకు ఎందుకు ఈ సిలువ లాంటి శ్రమలు అని మన దేవుణ్ణి ప్రశ్నించకూడదు. ఏం చేయాలా, ఆ సిలువను మోసుకొని సంతోషం కదా. ఆ సిలువలో కూడా ఎవరు తోడున్నారు, దేవుడు. ఇప్పుడు యేసుప్రభుల వారికి సిలువలో ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు ఎట్లయితే తోడుగా ఉన్నాడో మనకు కూడా మన శ్రమలు అనే సిలువలు, అనారోగ్యం అనే సిలువలు మన జీవితం వెంబడి వస్తున్నప్పుడు ఆ సిలువను మోసుకొని దేవుణ్ణి వెంబడిస్తున్నప్పుడు ఏమవుతుంది, ఆ సిలువ ద్వారా, ఆ శ్రమల ద్వారా దేవుని స్వరూపంలోనికి మనము మార్చబడుతాం. దేవుని మహిమ కలుగాక. అందుకే శ్రమలు అనేటి మనిషికి సంతోషమా లేకపోతే దుఃఖాలు కలిగిస్తాయి అంటే, కొన్నిసార్లు శ్రమల్లో సంతోషంగా ఉండదు కదా. శ్రమల్లో చాలా ఇబ్బంది ఉంటుంది, చాలా కన్నీరు ఉంటుంది, చాలా బాధ ఉంటుంది, చాలా వేదన ఉంటుంది. అయ్యో నాకు ఎందుకు ఈ పరిస్థితి, అందరు బాగున్నారు కదా, నేను చర్చికి వెళ్తున్నా కూడా నాకు ఎందుకు ఇట్లా ఉంది, నేను ప్రార్థన చేసుకుంటున్నా కూడా నాకు ఎందుకు ఈ పరిస్థితి ఇట్లా ఉంది, నేను విశ్వాసంగా ఉన్నా కూడా నాకు ఎందుకు ఇట్లుందని చాలా బాధపడుతుంటారు కదా. ఎప్పుడైతే నిజమైన విశ్వాసి కలిగిన వ్యక్తి, నిజమైన దేవుని ఎంత భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తి శ్రమలను చూసి ఎప్పుడు వెనుకలకి తిరిగే వ్యక్తిగా ఉండడు. యోబు గారు బైబిల్లో ఉన్నారు. యోబు గారు ఏం చేసినారు, యోబు గారికి ఉన్నంత శ్రమలు ఎవ్వరికి లేవు కదా. అయినా కూడా తన సిలువను కదా, ఎలాంటి సిలువలు అంటే యోబు లాంటి సిలువలు మళ్ళీ ఆ రోజుల్లో యేసుప్రభుల వారు కూడా భూమి మీద జన్మించాల, శారీరకంగా జన్మించాల. ఆ సృష్టి ఆరంభక ముందే యేసుప్రభుల వారు ఉన్నారు. కానీ తర్వాత అంటే యోబు గారికి అంటే తర్వాత యేసయ్య భూమి మీదకి వచ్చినాడు. అయితే యోబు గారు ఉన్నప్పుడు బైబుల్ లేదు కదా. యోబు గారు ఉన్నప్పుడు ఇంకేం లేదు, యేసయ్య అంటే నిరీక్షణ అనేది అసలు ఏమీ లేదు భూమి మీద. అసలుకి ఇట్లా స్వార్థికులు చెప్పే అవకాశం లేదు, సేవకులు లేరు, పాస్టర్ వాళ్ళు లేరు, ఎవ్వరు లేరు కదా. ఎవ్వరు లేనప్పుడు కూడా అంత శ్రమల్లో కూడా యోబు గారు ఏం చేసినారు, తన సిలువను మోసుకొని పోయే వ్యక్తిగా ఉన్నాడు కదా. ఇప్పుడు షడ్రక్ మెషక్ అబేద్నెగోలు కూడా వాళ్ళు కూడా ఏం చేసినారు, వాళ్ళ జనరేషన్లో కూడా వాళ్ళకు కూడా ఏం చేసినారు, వాళ్ళ సిలువలను, ఎవరి సిలువ కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క సిలువ ఉంటుంది. ఆ సిలువను మోసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు, వెళ్తున్నారు. ఇప్పుడు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అంటే, మన జీవితంలో సిలువ లాంటి శ్రమలు వచ్చినా కూడా ఏం చేయాలా, దేవుణ్ణి వదిలిపెట్టి మనం ఎప్పుడు వదిలిపెట్టి వెళ్ళకూడదు కదా. నువ్వు దేవుణ్ణి వదిలిపెట్టి మనం ముందరికి వెళ్తే మన జీవితాలు ఏమైనా బాగా అవుతాయా, ఏం బాగావు కదా. మన శ్రమలున్న సిలువలు ఉన్నా కూడా శ్రమతో కూడిన సిలువతో మనం ఏం చేయాలో యేసయ్యని వెంబడించే వాళ్ళుగా ఉండాలి. ఇప్పుడు దమస్కులో ఎవరున్నారు, అననీయ అనే శిష్యుడు ఉన్నాడు. శిష్యునికి మనం ఏమని చెప్పుకున్నాం, దేవుని కంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించే వ్యక్తి కాదు ఈయన. ఇంకా ఏంటి, ఈయన కూడా అననీయకు కూడా చాలా శ్రమలు వచ్చి ఉంటాయి లేదా కదా. మనిషి కన్నా తర్వాత ఎంత చెట్టుకి అంత గాలి అంటారు కదా. పెద్ద చెట్టుకి ఏమవుతుంది, గాలి బాగా వచ్చిందనుకో పెద్దగా ఊతుంది, చిన్న చెట్టుకి గాలి వస్తే చిన్నగా ఊతుంది కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరికి బైబిల్లో కూడా అందరు సంతోషంగా ఉన్నారని బైబిల్లో రాయబడలేదు కదా. చాలా యేసుప్రభుల వారికి తప్పలేదు కదా శ్రమలు. యేసుప్రభు వారి తర్వాత ఉన్న శిశువులకు కూడా
తప్పలేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క మరణం, ఒక్కొక్కరు అసలు మనం ఊహించుకోలేము అంత మరణం వాళ్ళు పొందినారంటే. బైబిల్లో యోహాన్ గారి తప్ప మిగతా వాళ్ళందరూ చంపబడినారు కదా. ఏసే నమ్ముకుంటే మనం ఏమనుకుంటామంటే అంత బాగుంటుంది, అన్నీ బాగుంటాయి అనుకుంటారు కదా. దేవుడు అన్నీ ఇస్తాడు, కానీ కొన్ని మనం దేవుడు అనుమతించినప్పుడు ఏం చేయాలా? స్వీకరించే వాళ్ళుగా మనం ఉండాలి. ఇప్పుడు అననీయ గారికి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా కష్టాలు ఉన్నాయి, చాలా అనారోగ్య పరిస్థితులు ఉంటాయి. అయినా కూడా ఏం చేసినాడు? శిష్యుడుగా ఉన్నాడా లేకపోతే వదిలేసి వెళ్ళిపోయినాడా? కదా. మనం కూడా దేవునికి ఎట్లా ఉండాలా? శిష్యులుగా ఉండాలి. అందుకే దేవుడు ఏమంటాడు? మీరు నాకు శిష్యులై ఉండు అంటారు కదా. మనము విశ్వాసులుగా దేవుని పట్ల మనము కలిగి ఉండాలి. అట్లనే శిష్యులుగా ఉంటే అన్నిటికంటే దేవునికి ఎక్కువ మనము ప్రాధాన్యత ఇస్తాం. ఆ శిష్యుని జీవితంలో జరిగిన ఒక సందర్భం చూద్దాం. అపోస్తుల కార్యము 9వ అధ్యాయం 10వ వచనం. దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు ఉండెను. ప్రభువు దర్శనమందు అననీయ అని అతన్ని పిలువగా. ఇప్పుడు శిష్యుడిగా ఎప్పుడైతే అననీయ గారు ఉంటారో, మనం కూడా మన జీవితంలో ఎప్పుడైతే దేవునికి శిష్యులుగా ఉంటామో, విశ్వాసం గల వారిగా ఉంటామో, ప్రభు దర్శనమందు అననీయ అని పిలుస్తున్నాడు అనమాట. ఇప్పుడు దర్శనంలో దేవుడు ఎవరిని పిలుస్తున్నాడు? ఎవరిని? అననీయ గారిని పిలుస్తున్నాడు. ఏమంటున్నాడు? పేరు పెట్టి పిలుస్తున్నాడు. దేవుని మహిమ కలుగును గాక. మన పేర్లన్నీ తెలుసా దేవునికి కదా. ఇప్పుడు దర్శనం అంటే ఎప్పుడు ఎలాంటి సందర్భాల్లో దేవుడు మాట్లాడతాడంటే, ఇప్పుడు ఎప్పుడైతే మనం దేవునికి శిష్యులుగా ఉంటామో మనకి ఈ అలవాటు ఉంటుంది. ఏం అలవాటు ఉంటుంది అంటే ప్రార్థన చేసుకునే అలవాటు ఉండాలి. ఇప్పుడు అననీయ గారికి ఏముంది? ప్రార్థన చేసుకునే అలవాటు ఆయనకు ఉంది కదా. మన జీవితంలో ప్రార్థన లేకపోతే ఉండలేమనే పరిస్థితికి మనం ఏం చేయాలా? ఉండాలి. ఇప్పుడు ప్రార్థనలో దర్శనాలు ఎప్పుడు కనిపిస్తాయి? ప్రార్థన మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు దర్శనాలు ఇస్తాడు కదా. అట్లా ఎవరికైనా జరిగినాయంటే, పేతురు గారు ఒక ఇంటి మేడ గదిలో ప్రార్థన చేస్తునేటప్పుడు దర్శనం ద్వారా ఒక దర్శనం చూపిస్తాడు ప్రార్థన చేసుకునేటప్పుడు. ఇప్పుడు ఆయన కూడా ఇంట్లో ఉండి అననీయ గారు ఏం చేస్తున్నారు? ఖాళీగా ఉండట్లే కదా. మనం ఏమనుకుంటామంటే, ఇప్పుడు మందిరానికి వచ్చి ఖాళీగా ఉండాలని కోరుకుంటాం కదా. ఇంకా మందిరంలో వాక్యం విన్నాంలే, పాటలు పాడినాంలే, ఇంకా ప్రార్థనలు ఏకీభవించినాంలే, ఇంటి దగ్గర వెళ్ళి ఏం చేస్తాం? ప్రశాంతంగా ఉంటాం కదా. ఇప్పుడు అననీయ గారు అట్లా ఏమైనా చేసినారా? అట్లా ఏం చేయలే కదా. మన భక్తి ఎట్లా ఉంటుంది అంటే, మందిరంలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా మన భక్తి ఎట్లా ఉంటుంది? దేవునికి ఇష్టకరంగా ఉంటుంది. ఇప్పుడు అననీయ గారు ఏం చేస్తున్నారు? ఇంట్లో ఖాళీగా ఉండలే, ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఇక్కడ ప్రభు ఏం చేస్తున్నాడు? ప్రభు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా. మనకు కూడా ఏం అలవాటు ఉండాలి? ప్రార్థన చేసే అలవాటు ఉండాలి. ఎట్లా ప్రార్థన చేయాలనేది చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు అననీయ గారు ఏం చేస్తున్నారు? లోపలికి వెళ్ళి ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి. ఇప్పుడు అననీయ పక్కలో ఎవరైనా ఉన్నారా? ప్రార్థన చేసేటప్పుడు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకునేటప్పుడు మనము చేసుకోవాలి. ఇంకొకటి, సహవాసంగా ఉన్నప్పుడు కూడా అందరితో కలిసి కూడా ప్రార్థన చేసుకోవాలి. ఇప్పుడు అననీయ గారు ఒంటరిగా చేస్తున్నారా? చాలామంది ఉన్నారా? ఒంటరిగా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేయొచ్చు అంటే, అది మనం ప్రార్థనలు బైబిల్లో రాయబడలేదు, కానీ ప్రార్థన చేస్తున్నాడు. అయితే దేవుడు ఇక్కడ మనకి ఏం నేర్పిస్తున్నాడు? అననీయ గురించి ఎట్లయితే శిష్యుడుగా ఉన్నాడో, ఆయన ఎట్లయితే ప్రార్థన చేస్తున్నాడో, మనం కూడా ఏం చేయాలా? నీవు ప్రార్థన చేయున్నప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి ఏం చేయాలి? ప్రార్థన చేసినప్పుడు ఒక ప్రత్యేకమైన స్థలం అనేది మనం ఏం చేయాలా? కేటాయించుకోవాలా కదా. మన డిస్టర్బెన్స్లో ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుందంటే ఉండదు. ప్రార్థన అనేది చాలామందికి ఏమవుతుందంటే, ఏముందిలే ప్రార్థన, 5 నిమిషాల ప్రార్థన, 10 నిమిషాల ప్రార్థన అనుకుంటారు కదా. కాదు, ప్రార్థన అనేది మన జీవితాలను మారుస్తుంది, మన ఆత్మీయ స్థితిని మారుస్తుంది, మన కుటుంబ పరిస్థితిని మారుస్తుంది, లేకపోతే కుటుంబంలో ఉంటున్న అలజడులను మారుస్తుంది, కుటుంబంలో ఉన్న సమస్యలను అన్నిటికీ కారణం ఏంది కదా. అన్నిటి కారణం ఏంటి? ప్రార్థన. అందుకే ప్రార్థన తీసుకునేటప్పుడు మనం ఏం చేయాలా? ఒక గదిలోనికి వెళ్ళి
తలుపు వేసుకొని మనం ప్రార్థన చేసేటప్పుడు ఎవరు చూస్తారు? రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన కదా. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తూనే రహస్యమందున్న కదా, రహస్యమందున్న దేవుడు చూస్తాడు కదా. రహస్యంగా మనం ప్రార్థన చేసుకుంటాం కదా. రహస్యంగా మనకు తెలియనివి మనం ఎవరితో మాట్లాడతాము? రహస్యంగా కొన్ని విషయాలు భార్యాభర్తలకి తెలియవు, పిల్లలకి తెలియవు, లేకపోతే దైవ సేవకులు తెలియవు, ఎవ్వరికి తెలియవు కదా. అట్లా బలహీనతల గురించి కూడా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు రహస్యమందున్న దేవుడు మనల్ని ఏం చేస్తాడు? చూస్తాడు కదా. మనకు రహస్యంగా మనం దేవునికి మన బలహీనతలు, మనకి ఏదైతే జయించలేకపోతున్నామో, ఏదైతే పాపము, ఏదైతే దోషంగా మనం దేవునికి అవిధేయంగా ఉంటున్నామో అవన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు చూసి దేవుడు ఏం చేస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు కదా. రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. మనం ప్రార్థన చేసేటప్పుడు ఎవరు చూడరేమో అనుకుంటున్నాం కదా, చూస్తాడు దేవుడు అన్నీ. నీ తండ్రికి మనం ఎవరికి ప్రార్థన చేయాలా? మన దేవునికి ఏం చేయాలా? రహస్యమందున్న దేవునికి ప్రార్థన చేయాలి. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవుని మహిమ కలుగును గాక. దేవుడు ఏం చేస్తాడు? చూస్తాడంట కదా. మన హృదయాన్ని చూస్తాడు. ఏం చూస్తాడు దేవుడు? మనము పెదాలతో మన మాటలు పలుకుతాం కానీ ఎప్పుడు మనం ప్రార్థన హృదయపూర్వకంగా చేస్తాం కదా. హృదయంలో ఉండేదంతా ఎవరికి తెలియదు కానీ ఎవరు చూస్తారు? అందుకే దేవుడు ఏమంటున్నాడు? రహస్యమందున్న చూచు కదా. దేవుడు ఏం చేస్తాడు? నీ హృదయాన్ని చూస్తాడు. నీ హృదయంలో ఆలోచనలు, నీ హృదయంలో ఆత్మీయ స్థితి, నీ హృదయంలో బాధ, వేదన అవన్నీ ఏం చేస్తాడు? చూస్తాడు. అయితే చూసే ముందర, దేవుడు మనకి ప్రతిఫలం ఇచ్చే ముందర మనం ఏం చేయాలా? మన హృదయాన్ని శుద్ధిపరచుకోవాలి కదా. మన పాపములను శుద్ధిపరచుకోవాలా. మన పాపములు దేవునికి అడ్డుగా ఉంటే ప్రార్థనకి జవాబు వస్తుందా? జవాబు రాదు. అందుకే మోకరించినప్పుడు ఫస్ట్ మన అవిధేయంగా ఏదైనా పాపం చేసినప్పుడు ఖచ్చితంగా రోజందట్లో ఆలోచన ద్వారా, తలంపుల ద్వారా పాపంలు చేస్తాం కాబట్టి దేవుని సన్నిధిలో ఫస్ట్ మనం ఏం చేయాలా? మనకున్న పాపాలని దేవుని సన్నిధిలో ఒప్పుకొని దేవుని కృతజ్ఞతాస్తుతులతో దేవునికి స్తుతులు చెల్లించాలా కదా. ఎట్లా చెల్లించాలా? అసలుకి ఈరోజు బయటికి వెళ్తుంటే చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి కదా. అసలు బయటికి వెళ్ళిన తర్వాత లోపలికి వచ్చినా అంటే అది దేవుని కృప కదా. చాలా అసలుకి ఒకసారి మనకి ఏమన్నా అయిందంటే ఎంత ఇబ్బందో కదా. ఒకసారి మనకి ఏదైనా శరీరానికి గాయాలు ఏమన్నా అయినా కూడా నాకు కూడా అనిపిస్తుంది, బయటకు అన్నిసార్లు తిరుగుతుంటాం కదా, కొంచెం జస్ట్ మిస్ అవుతుంది. ఒకవేళ అట్లా ఏమైనా జరిగి అట్లా కింద పడినా కూడా ఆ నొప్పులు అవన్నీ భరించలేం కదా. కాబట్టి దాని విషయంలో కూడా ప్రభువా అన్ని విషయాల్లో నీ కృపని అనుగ్రహించి నన్ను ఇంటికి క్షేమంగా మన జీవితంలో ఒకవేళ ఆర్థిక పరిస్థితి విషయంలో కానీ, రాకపోకల విషయంలో కానీ, లేకపోతే పని విషయంలో కానీ, కుటుంబంలో ఇంటి దగ్గర ఉండే వాళ్ళ గురించి కానీ, సేవకుల గురించి కానీ, వాళ్ళందరి గురించి మనం ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మన దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడు కదా. ఇప్పుడు మనం యూట్యూబ్ ఆన్ చేస్తేనే ఒకరు కనిపిస్తున్నారు మనకి. ఎవరు? జమీమా అని ఒక కనిపిస్తున్నారు కదా. అసలు ఇప్పుడు ఆమె అంతగా దేవుడు లోకానికి పరిచయం చేయడానికి కారణం ఏంటంటే రహస్యమందున్న దేవునికి ప్రార్థన చేసిన తర్వాత ఆమెతో దేవుడు ఏం చేసినాడు? నీ పక్షాన్ని నేను ఉంటాను. అసలు ఆమె మాటలు వింటేనే చాలా 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 అసలుకి ఇన్స్పైర్ అవుతాం కదా. ఎంత విశ్వాసం అసలుకి. ఒక 25 years కదా, 25 సంవత్సరాలకి అంత అసలు అంటే చాలామంది ఇప్పుడు ఆమెని అంటున్నారు, చేస్తున్నారు, మతపరంగా చేస్తున్నారు. కానీ చూడండి ఇప్పుడు అంత ధైర్యంగా ఆమె చెప్పగలుగుతుంది. దేవుడు ఆమెతో మాట్లాడినాడంటే ఫస్ట్ ఆమె ఏం చేసి ఉంటుంది? రహస్యమందున్న దేవునికి కదా. ఎప్పుడైతే రహస్యమందున్న దేవునికి మనం ప్రార్థన చేస్తామో దేవుడు ఒక్కడే చూస్తాడు మన హృదయాన్ని. కానీ ఎప్పుడైతే మనం హృదయం మార్చుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపంతో, కన్నీటితో దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అనేక మందికి మాదిరిగా దేవుడు ఉంచుతాడు. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆమె గురించి చాలామంది అసలు ఎంత మనము క్రైస్తవులుగా విశ్వాసులుగా మనం ఏం చేస్తున్నాం? ఉంటే ఆమెలాగా ఉండాలని ఆశ వస్తుంది కదా, ఉంటే ఆమెలాగా బ్రతకాలని ఆశ వస్తుంది కదా. అంతగా రావడానికి కారణం ఏంటంటే వ్యక్తిగత ప్రార్థన చేసింటుందా, చేసలేకుంటుందా కదా. చాలా ఒత్తిళ్ళు, అసలు వాళ్ళ ఫాదర్ ఒక పాస్టర్ అంట. చాలా ఒత్తిళ్ళ గుండా వెళ్ళింటుంది, చాలా వేదనల గుండా వెళ్ళింటుంది, కన్నీటి గుండా వెళ్ళింటుంది, చాలా అవమానాల గుండా వెళ్ళింది, ఆందోళన గుండా వెళ్ళింది. కానీ అన్ని విషయంలో దేవుని దగ్గర మాత్రమే ఆమె మొరపెట్టింది, ప్రార్థన చేసింది. ఆమెతో దేవుడు
నువ్వు నిలబడు, నీకోసం యుద్ధం చేసే కదా. మన పక్షాన్ని యుద్ధం చేస్తే దేవుడు అది ఎంత వేరే లెవెల్లో ఉంటుంది కదా. మనుషులు ఒకవేళ మన సైడ్ వచ్చి మనకు ధైర్యంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మాట్లాడితేనే మనకు అంత ధైర్యంగా ఉంటుంది కదా. ఏదైనా గొడవ జరిగినప్పుడు, ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు మనతో పాటు ఉన్న పోలీసులు మనకే సపోర్ట్గా ఇస్తే ఎట్లుంటుంది, చాలా ధైర్యంగా ఉంటుంది కదా. మరి అట్లాంటి అందరికంటే గొప్పోడు మన దేవుడు. ఆ దేవుడే నీ పక్షాన నుండి యుద్ధం చేస్తాడంటే చేసినాడు ఖచ్చితంగా. కానీ ఈరోజు అందరూ ఆమె గురించి మాట్లాడుతున్నారు కదా. కాబట్టి వ్యక్తిగతంగా మనం ఇతరులకు మాదిరికరంగా ఉండాలంటే ఫస్ట్ ఎక్కడ మనము తలలోంచాలి, ఎక్కడ మన మోకాళ్ళు వంగాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థన ఉండే బ్రతుకులను దేవుడు చాలా పైకెత్తుతాడు. చాలా అంటే కదా, వాక్య పరిచర్య కంటే ప్రార్థన చేసుకొని ప్రార్థనలో నలిగి అనేక మంది గురించి ప్రార్థన చేసి, నీ గురించి ప్రార్థన చేసి, నీ కుటుంబంలో రక్షణ లేని వాళ్ళ గురించి, నీ ఇంటి పక్కల ఉండే వాళ్ళ రక్షణ గురించి నీ ప్రార్థన చేసినప్పుడు నిన్ను అనేక మంది చూసి అరే ఈయన అనేసి ఏం చేస్తారు, మన ద్వారా దేవునికి మహిమ వచ్చే జీవితాలను దేవుడు ఏం చేస్తాడు, అటు రీతిగా మారుస్తారు కదా. ఇప్పుడు అననీయ గారు ఏం చేస్తున్నారు, 2 లక్షణాలు చూసుకున్నాం కదా. అననీయ గారు ఏం చేస్తున్నారు, శిష్యుడుగా ఉన్నాడు. శిష్యునిగా ఉండేటప్పటికీ ఆయనకున్న తల్లిదండ్రుల కంటే అందరికంటే ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నాడు, దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నాడు. మళ్ళీ తనకున్న సిలువ అనే శ్రమల ద్వారా ఎవరిని వెంబడిస్తున్నాడు, దేవుణ్ణి వెంబడిస్తున్నాడు. 2 చూసుకున్నాం కదా. ఇంకోటి రహస్యమందున్న దేవునికి ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ఈ 3 లక్షణాలు మనకు కూడా ఎప్పుడైతే వాక్యం వింటాం, వాక్యం విన్న తర్వాత దేవుని సన్నిధిలో మనం అడగాలి, ప్రవ్వా నేను ఇట్లా ఉండాలని కోరుకుంటున్నాను, నేను ఇలా ఉండాలి. ఈరోజు వాక్యం ద్వారా నువ్వు నాతో మాట్లాడినావు కాబట్టి కదా. దేవుడు ఎప్పుడైనా కూడా మాట్లాడు అంటే దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు కదా. మన దేవుడు మౌనంగా ఉండే దేవుడు కాదు, సమాధానం ఇచ్చే దేవుడు, జవాబు ఇచ్చే దేవుడు. ప్రార్థనలో కూడా మనం ఏం చేయాలి, రహస్యమందున్న దేవునికి ప్రార్థన చేయాలి. ఇప్పుడు 3 విషయాలు చూసుకున్నాం, ఇదొక్కటి చూసి ముగించుకుందాం. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 10వ వచనం. దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు ఉండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతని పిలువగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నానెను. దేవుని మహిమ కలుగాక కదా. మనల్ని గురించి కూడా చూడండి, మనల్ని గురించి కూడా ఒక ఊర్లో విశ్వాసులు ఉన్నారు అని మన గురించి కూడా మనల్ని చూసి చెప్పాలా. మన ఇంటి పక్కన ఉండే వాళ్ళు కానీ కదా, మనల్ని చూసి ఆ ఇంట్లో ఆ ఊర్లో ఒక విశ్వాసుడు ఉన్నాడు, చాలా దేవుని యందు భయభక్తులు, ఆయన ప్రార్థన చేస్తే ఏదైనా జరుగుతుంది, కార్యాలు జరుగుతాయని మన గురించి కూడా దమస్కులో అననీయ గారు ఎట్లయితే ఉన్నారో మన ఊర్లో మన కుటుంబంలో మనల్ని చూసి ఎవరు సాక్ష్యం ఇవ్వాలి, దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. దేవుడు ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు, అతడు ప్రభువా ఇదిగో నేనున్నాను. దేవుడు ఎవరిని పిలుస్తున్నాడు, అననీయ గారిని పిలుస్తున్నాడు. ఇప్పుడు అననీయ ఏమనాలా, అననీయ గారు ఏమనాలా, నేను సైలెంట్గా ఉండాలా, జవాబు ఇవ్వాలా, ఇప్పుడు సమాధానం ఏమిస్తున్నాడు అననీయ, ఇదిగో దేవా నేను ఉన్నాను కదా. దేవుడు కూడా మనల్ని పిలుస్తాడు కదా. మనల్ని ఎట్లా పిలుస్తాడు, వాక్యం ద్వారా పిలిచినప్పుడు ఏదన్నా పరిచర్య విషయంలో కానీ, లేకపోతే దేవుని విషయంలో వాడబడే విషయంలో కానీ, దేవుని కొరకు పాటుపడే విషయంలో కానీ, లేకపోతే అనేక మంది గురించి ప్రార్థన చేసే విషయంలో కానీ, అప్పుడు మనం ఏం చేయాలా, ప్రవ్వా నేనున్నాను అంటేనే దేవుడు వాడుకుంటాడు కదా. అరే ఇంకా నాకు వద్దు, దేవుడు వద్దు, ఆదివారం ఒకటి వచ్చి నేను విని వెళ్ళిపోతా అంటే దేవుడు వినడు కదా. మనం కూడా ఏదైనా పని చేసేటప్పుడు ఎవరైనా పిలిచినప్పుడు నేనున్నాను, నేను చేస్తానంటేనే వాళ్ళకి పని అప్పగిస్తాం కదా. అట్లనే దేవుడు కూడా బలవంతంగా చేసే దేవుడు కాదు మన దేవుడు. హృదయపూర్వకంగా వస్తే దేవుడు ఏం చేస్తాడు, వాడుకుంటాడు. ఒకవేళ ఇంకా ఏదో నేనే చేయాలా, నేనే ఉండాలా అని అంటే దేవుడు వాడుకోడు. ప్రవ్వా నన్ను కూడా వాడుకో అంటే ఖచ్చితంగా. అందుకే పాట ఉంటుంది కదా, నేను కూడా ఉన్నానయ్యా నన్ను కూడా వాడుకో యేసయ్యని. చాలా బాగుంటుంది కదా. దేవుణ్ణి మనం అడగాల, ప్రవ్వా నన్ను వాడుకో, నన్ను నీ సేవలో నీ పరిచర్యలో నేను నీకు ఎట్లా వాడబడగలుగుతానో అట్లా నన్ను వాడుకో ప్రవ్వా అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు, వాడుకునే దేవుడు. బలవంతంగా నువ్వు రావాలంటే రావాలా, చేయాలంటే చేయాలా అని దేవుడు చేయడు కదా. ఒకవేళ అట్లా బలవంతంగా పెట్టినా కూడా ఎన్ని రోజులు చేస్తాం, మనం చేయలేం కదా. ఇష్టపూర్వకంగా మనం చేసినప్పుడు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఖచ్చితంగా ఏం చేస్తారు కదా. అట్లాంటి అనుభవం దేవుడు మనందరి హృదయాల్లో దేవుడు పుట్టించును గాక. ఆమెన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి.